హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఇంట్లో షష్ఠి పూర్తి కార్యక్రమం అయితే అటుపక్క ప్రణతిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేయటం, కింద ఏమో తండ్రి కూతుళ్ళు ఒకే దగ్గర ఉన్నా కూడా ఏ ఒక్కరికి అనుమానం రాకోకుండా ఫోన్లో మాట్లాడుకోవటం, ఇదంతా గమనించిన అవనికి అనుమానం వస్తుంది. పల్లవికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ అనుమానం రాకోకుండా ఒకే ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటున్నారంటే ఎవరు కొంపలు కూల్చటానికి అని అవని డైరెక్ట్గానే అడుగుతుంది కదా. చూడు, మా డాడీతో నేను ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా మాట్లాడుకుంటాను. మా నాన్నతో మాట్లాడకూడదని చెప్పడానికి నువ్వెవరు? ఆయన మాట్లాడటానికి నాకు అమ్మా నాన్న ఉన్నారు, నీకు లేరని చెప్పేసి జలసీతోటి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో, కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకో, జాగ్రత్త అని చెప్పి పల్లవి అయితే అవనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అవని, చూడు, ఇప్పటికే సగం పైగా సాక్ష్యాధారాలు మా చేతుల్లో ఉన్నాయి, మిగతావన్నీ కూడా మా చేతికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి, నీ తండ్రి పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, పాపం అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమల్ వేసిన జోక్స్తో అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా. ఈ లోపల ఇంటి ముందు కారాగుతుంది. పెళ్లి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఏంట్రా పెద్ద పెళ్లి కొడుకులాగా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని పెళ్లి కొడుకు తల్లి అనటంతో, అదేంటమ్మా, మనం పెళ్లి చూపులకే కదా వచ్చాం, అందుకోసమే ముందు వెళ్తున్నాను అని అనగానే పెళ్లి కొడుకు తండ్రి, చూడు, మనం ఇప్పుడు షష్ఠి పూర్తి కార్యక్రమానికి వచ్చినట్టు మాత్రమే ఉండాలి. ఆ ఇంట్లో పార్వతీ గారు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. అప్పటిదాకా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు జారటానికి వీల్లేదు, అర్థమైందా అని వార్నింగ్ ఇవ్వటంతో సరే అయితే పదండి అని చెప్పేసి వెళ్తూ ఉండగా పార్వతి, నమస్కారం అండి, రండి రండి అని ఆహ్వానిస్తూ ఉంటుంది. అటుపక్క చక్రధర్కి నమస్కరిస్తారు, చక్రధర్తో మాట్లాడతారు, పార్వతీతో కూడా మాట్లాడతారు. ఇక పార్వతి నా భర్త, నా కొడుకు, నా కోడళ్ళు, నా అన్నయ్య, వదిన అని అందరినీ కూడా పరిచయం చేస్తుంది కదా. అప్పుడు అవనికి అనుమానం వస్తుంది, ఇదేంటిది, అత్తయ్యకు బాగా కావలసిన వాళ్ళు అని చెప్తున్నారు, మావయ్య ఏమో ఎవరు పార్వతి అని అడిగారు, చక్రధర్ బాబాయ్కి కూడా బాగా మాట్లాడుకుంటున్నారు, అంటే వీళ్ళు చక్రధర్ బాబాయ్ మనుషులు. చక్రధర్ బాబాయ్ మనుషులు అంటే కొంచెం అనుమానించాల్సిన విషయమే ఇదంతా కూడా. ఏంటో ఏదో ఉంది ఈ ఫంక్షన్లో, అదేంటో నేను కనిపెడతాను అని చెప్పేసేసి ఇక మన అవని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ వచ్చేసేసి షష్ఠిపూర్తి కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసిన పంతులు గారు కూడా రావటంతో షష్ఠిపూర్తి కార్యక్రమం ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తల చేత పూజ జరిపిద్దాం అని చెప్పడంతో సరే అయితే అని చెప్పేసి ముందు షష్ఠిపూర్తి కావలసిన వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేయాలి అని అనగానే, ఈ వయసులో అవన్నీ నాకెందుకమ్మా అని అంటూ ఉండగా, లేదు, ఇప్పుడు మీరు షష్ఠి పూర్తి అంటే పెళ్లి కూతురుగా ఉండాల్సింది అని చెప్పేసి కోడళ్ళు పార్వతికి బుగ్గను చుక్క పెట్టి కళ్యాణ తిలకం దిద్దడంతో పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తారు. మరోపక్క రాజేంద్ర ప్రసాద్కి కూడా కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తీసుకొని వచ్చి చక్కగా అయితే కూర్చోపెడతారు కదా. ఇక ఒకరికొకరు పూలదండలు వేసుకుంటారు. ఇక జంటలు అందరూ కూడా కలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకొని తల్లిదండ్రుల ఒడిలో అవని, అక్షయ్ ఇక బట్టలు పెట్టి హ్యాపీగా అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క పెళ్లి కొడుకు వాళ్ళు అయితే, మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇలా చూస్తుంటుంటే నిజం చెప్పాలి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిజీగా ఉంటారనుకున్నాను, కానీ ఈ రోజుల్లో కూడా కొడుకులు తల్లిదండ్రుల గురించి ఇంతగా ఆలోచించి ఇక ఎంత బాగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే కంటికి చూడటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు నిజంగా మంచి బిడ్డల్ని కన్నారు అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న అయితే పార్వతి వాళ్ళ ఫ్యామిలీకి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మరోపక్క కింద ఇదంతా జరుగుతుంది. భార్యాభర్తల బంధం గురించి, వివాహ బంధాల గురించి కాసేపు డిస్కషన్ జరుపుకుంటూ వస్తూ ఉంటాయి. అంత డిస్కషన్ జరుగుతున్నా ఇక్కడ అసలు పీటల మీద కూర్చొని షష్ఠి పూర్తి చేసుకుంటున్న జంటలకే సరిగ్గా మాటలు లేవు.
కానీ నలుగురు వింటున్నారు కదా అని ఏవేవో వివాహ బంధం గురించి మాటలు చెప్తూ ఉంటారు. మరోపక్క ప్రణతి కిందకైతే దిగుతుంది. వదిన ఏమో ఫంక్షన్ స్టార్ట్ అయ్యేదాకా నువ్వు కిందకి రావద్దు అని చెప్పింది. ఇప్పటి నుంచి అసలు నన్ను పిలవటం లేదు. ఎందుకని చెప్పేసి నన్ను పిలవటం లేదు? ఎంతసేపని వెయిట్ చేస్తాను? నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రణతి కిందకి వస్తూ ఉంటుంది. ప్రణతి చక్కగా బుట్ట బొమ్మలాగా పెళ్లి కూతురులా పట్టుచీర కట్టుకొని కిందకి దిగుతూ ఉండగా భరత్ కాబోయే పెళ్లి కొడుకు ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు కదా. ఇద్దరు కూడా పైనుంచి వస్తున్న ప్రణతిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక ప్రణతి నిజంగా చాలా బాగుంది, ప్రణతికి పెళ్లి కల వచ్చేసింది అని భరత్ మనసులో అనుకుంటూ ఉండగా నేను చేసుకోబోయే అమ్మాయి నిజంగా ఇంత బ్యూటిఫుల్గా ఉందో అని చెప్పేసి పెళ్లి కొడుకు అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అమ్మా వదిన నన్ను పిలుస్తానన్నో పిలవలేదేంటి అని అనగానే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు, పూజ టైంకి నేనే పిలుద్దాము అనుకున్నాను అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. అవనికి అనుమానం వస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు షష్ఠి పూర్తి అయిపోయింది, ఇప్పుడు కుటుంబం క్షేమం కోసం అందరూ కూడా కలిసి పూజలో కూర్చుందురు రండి అని చెప్పడంతో పూజ జరిపే ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నాను అని పార్వతి అనటంతో అవునా అని అందరూ ఎగ్జైట్మెంట్గా వింటూ ఉంటారు. ఇక పార్వతి తల్లిదండ్రులుగా ఈరోజు మేము షష్ఠిపూర్తి కార్యక్రమం జరుపుకున్నాం. కానీ ఆ తల్లిదండ్రులకు నిజమైన సంతోషం ఆనందం ఏంటి అంటే తమ కడుపున పుట్టిన పిల్లలకు ఒక ఇంటి వాళ్ళను చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. ఇక నా పిల్లలందరిలోనూ కూడా ఆ ఆనందం ఉంది. నా చిన్న కూతురు ప్రణతికి కూడా పెళ్లి సంబంధం చూసేస్తే హ్యాపీగా ఉండొచ్చు. ఇక మా హ్యాపీగా మిగతా జీవితాన్ని గడపవచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక సంబంధం గురించి మాట్లాడాలి. ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు. ఆ అబ్బాయి వినయం విధేయత పెద్దల్ని గౌరవించటం అంతా కూడా నాకు నచ్చాయి. అందుకోసమే అన్నయ్య గారు ఒకసారి ఇలా వస్తారా, మిమ్మల్ని పిలుస్తున్నాను అని చెప్పేసి పిలుస్తుంది. ఇక తిను మా అమ్మాయి ప్రణతి, మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీరేమంటారు అని అనగానే మాకు కూడా మీ అమ్మాయి బాగా నచ్చిందండి అని చెప్పేసేసి వాళ్ళు అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని ప్రణతి వీళ్ళందరూ కూడా షాక్కి గురి అవుతారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక పెళ్లి చూపులు లాంటిదే ఇదంతా అనుకుందాం అని అందరూ అనటంతో ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికొకరు ఇష్టపడితే సరిపోతుంది కాబట్టి వాళ్ళ ఒకరిని మాట్లాడుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం ఇద్దాం, పూజ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుందాం మీకు వీలైతే అని పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పటంతో అలాగే అన్నయ్య గారు అని అనగానే పార్వతి మన షష్ఠిపూర్తి కార్యక్రమం అని పిలిచి మన అమ్మాయికి తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం ఏర్పాటు చేశావా? నలుగురిలోనూ పరువు పోతుంది అని నేను ఒక మాట మాట్లాడటం లేదు, కానీ ఇదంతా నువ్వు ఎంత తెలివితేటలతో ఆడుతున్న నాటకమో నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే ఎంతకాలం అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉంటామండి, చెయ్యాల్సిందే కదా. అక్కడ పంతులు గారు పీటల మీద కూర్చోమని పిలుస్తున్నారు, రండి ముందు వచ్చి పూజ చేద్దాం అని చెప్పేసి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఆ ఒక్క క్షణంతో ప్రణతి షాక్కి గురి అవుతుంది. ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అవని ప్రణతి అని అంటూ ఉండగా వదిన అని చెప్పేసి హాక్ చేసుకొని ఏడుస్తూ ఉండటంతో వదిన నువ్వే నన్ను కాపాడాలి వదిన అని అంటూ ఉండగా నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అంటూ ఉండగా లేదు వదిన, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. ఇక పంతులు గారు నిశ్చయ తాంబూలాలు పెడతామని కూడా అంటున్నారు. ఈ పూజ అయిపోయిన తర్వాత టైం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పలేదు. పూజ అయిపోయిన తర్వాత మాత్రం నేను భరత్ని ప్రేమిస్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే భరత్నే పెళ్లి చేసుకుంటానని అమ్మవారితో పాటు ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా అర్థమయ్యేటట్టు ఓపెన్ అయిపోతాను వదిన. నన్ను ఎవరు ఆపినా నిన్ను ఒప్పుకోను. అంతగా కావాల్సి వస్తే ఎవరితోనో జరగవలసిన ఎంగేజ్మెంట్ని భరత్తోనే జరిపించుకుంటాను తప్ప ఇంక నేను సైలెంట్గా అయితే ఉండను వదిన. అమ్మ నన్ను మోసం చేసింది. అమ్మ నా మీద ఇంత ప్రేమ చూపించి ఇంత అందంగా ఎందుకు రెడీ చేపిస్తుందా అని అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను ఒక బలి పశువును చేస్తున్నారు అని చెప్పేసి ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటంతో అవని బాధపడద్దు ప్రణతి, పెళ్ళి అనేది
స్వర్గంలోనే నిర్ణయించబడుతుంది. మన పెళ్ళి ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్ళతో అనుకున్నట్టు తప్పకుండా జరుగుతుంది. నువ్వేమీ ఈ విషయంలో బాధపడద్దు అని చెప్పేసి, అమ్మో అత్తయ్య, పల్లవి మీరు చేస్తున్న కుట్ర ఇదంతా కూడా అని అనుకుంటూ ఉంటారు. అక్కడ పీటల మీద కూర్చొని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు హ్యాపీగా పూజ జరిపించుకుంటూ ఉండటంతో ఈ పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా. ఇక ఈ పెళ్లి కొడుకు తండ్రి వచ్చినప్పటి నుంచి కూడా బిజినెస్ల గురించే మాట్లాడుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, అది ఇది అని ఇవే చెప్తూ ఉంటాడు. అతని కాన్సెప్ట్ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అపర కోటీశ్వరులు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. అటువంటి వాళ్ళ ఇంటి అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటే ఇండియాలో కూడా తన బిజినెస్లను డెవలప్ చేసుకోవచ్చు. మొన్నటిదాకా ఫారెన్లో ఉండి ఇండియాలో బిజినెస్లు చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ ఇంటికి అల్లుడిగా పంపిస్తే వాళ్ళతో టైఅప్ అయితే వీళ్ళ కంపెనీలు కూడా మంచిగా గ్రోత్ అవుతాయని చెప్పేసి, ఇదంతా కూడా ప్రణతికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నారు, ప్రెగ్నెంట్ వచ్చింది, ఇక లైఫ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చాయని తెలిసినప్పటికీ కూడా కేవలం బిజినెస్లు ఉన్నాయి అన్న ఒకే ఒక ఇదితో తప్ప ఇక ప్రేమతో అయితే పెళ్ళికి ఒప్పుకోరు పెళ్ళి కొడుకు తండ్రి. కానీ మాటల మధ్యలో అవని ఈ విషయాన్ని చాలా తెలివిగా పసిగట్టేస్తుంది. మరోపక్క అక్కడ చక్రధర్ కూడా ఇక వాళ్ళు అమెరికా నుంచి ఆ రోజే రావటంతో వాళ్లకు బిజినెస్ల గురించి కానీ ఇక మొత్తం కొలాప్స్ అయిపోయిన సంగతి కానీ ఏమీ చెప్పుకోకుండా ఉంటారు. ఏమీ చెప్పుకోకుండా ఉండటంతో ఇక అవన్నీ కూడా నిజాలు తెలియకపోవటంతో చక్రధర్ కూడా వాళ్ళని బుట్టలో వేసుకొని ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిపించేయవచ్చులే అని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ వేసుకుంటాడు కదా. ఇక బిజినెస్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న ఇక మన పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి అవని అదిరిపోయే జలక్ అయితే ఇస్తుంది. అదిరిపోయే జలక్ ఇచ్చేసిన తర్వాత అక్కడ హారతి ఇస్తారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడు ఎంగేజ్మెంట్ నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుందామని తాంబూలాలకి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక తాంబూలాలకు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు పెళ్లి కొడుకు తరపున తల్లిదండ్రులు కూడా వచ్చేయండి ఇక్కడికి, తాంబూలాలు పుచ్చుకుందరు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా. ఒక్కసారిగా రండి అన్నయ్య గారు, ఇంకేంటి చూస్తున్నారు అని పార్వతి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వచ్చేది? మీలాంటి వాళ్ళతో నా కొడుకుకు పెళ్లి చేసుకోవాలా? దేనికి చెయ్యాలి అని ఒక్కసారిగా అయితే సడన్ షాక్ ఇవ్వటంతో అటు పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అయితే కుప్ప కూలిపోయినంత పని అయిపోతుంది. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? మనం ముందు నుంచి మాట్లాడుకున్నదే కదా ఇదంతా కూడా అని అనగానే, మేము ఫారిన్ నుంచి వచ్చామమ్మా, మీతో బిజినెస్ చేద్దామనుకున్నాము. నీ కూతురికి ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళి అవ్వకముందే తల్లయింది, అయినా కూడా ఎందుకు సంబంధానికి ఒప్పుకున్నానో తెలుసా? ఈ ఇంటి అల్లుడిగా బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు అని. కానీ నీ భర్త నీ కొడుకులే బిజినెస్లో కొలాప్స్ అయిపోయారన్న విషయం నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారానే తెలిసింది. అలాంటప్పుడు నీ ఇంటి ఉన్న అమ్మాయిని మా ఇంటి కొడలుగా ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు? నిరుపేద కుటుంబం మీరు. అందుకోసమే బిజినెస్లతో మీతో పోటీ పడటం కోసం మీతో టైఅప్ అవ్వాలి అనుకున్నాను. కానీ రూపాయి లేని ఒక కుటుంబానికి ఇక కూతుర్ని తీసుకొని మీ కూతుర్ని నా కొడుకుని ఇచ్చి ఏ రకంగా పెళ్లి చేద్దామనుకుంటున్నారు? అయినా పెళ్ళి కాకముందే తల్లైన అమ్మాయిని ఇక ఎవడు పెళ్లి చేసుకుంటాడు? పదండ్రా పదండి, వీళ్ళ సంగతి పూర్తిగా తెలుసుకోలేక సంబంధానికి ఒప్పుకున్నందుకు మాదే తప్పులేండి. మీ సంగతి మీ బిజినెస్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయినన్న విషయం తెలిస్తే ఇక మీలోనే కొట్టుకొని చస్తున్నారు, ఎవరికి వాళ్ళు విడిగా బతుకుతున్నారు. తండ్రి కూతుళ్లకు ఇక భార్యాభర్తలకు ఇక ఈ ఇంట్లో కలిసిమెలిసి ఉండే అవకాశమే లేదు అని నాకు అన్ని నిజాలు ఇప్పుడే తెలిసినాయి. ఈ షష్ఠి పూర్తి కార్యక్రమానికి అందరూ ఒక చోటకి వచ్చారు, కానీ తెల్లారితే మీ బతుకులేంటో మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అనగానే భరత్, మీరు ఏదైనా మాట్లాడుకోండి, కానీ ప్రణతి గురించి మాత్రం చాలా తప్పుగా మాట్లాడద్దు అని అనగానే, ఏంట్రా ఆ అమ్మాయి పెళ్లి కాకముందే తల్లయిందని చెప్తుంటుంటే నీకేంటి అంత నొప్పి వస్తుంది? కొంపతూసి నువ్వే తల్లిని చేసావా? లేకపోతే తల్లి అయిపోయినా పర్వాలేదు, వేరే వాడికి తల్లి అయిపోయినా పర్వాలేదు, కానీ మంగళసూత్రం నేనే కడతానని నన్ను బుక్ చేసుకున్నావా అని అనగానే, ఏం కూసావరా నువ్వు అని అంటూ ఉండగా భరత్, వదిలే గొడవలు ఎందుకు అని చెప్పేసి అనగానే, ఇది మీ 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 ఫంక్షన్కి వస్తుంటుంటే మాకు ఇచ్చిన మర్యాద ఇది, పదరా వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళు బిజినెస్లు లేవని వెళ్ళిపోతుంటుంటే భరత్ మూలనే వెళ్ళిపోయినట్టుగా ఇక మన ప్రణతి వాళ్ళ నాన్న, పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అయితే ఇక మాట్లాడుతూ ఉండటంతో ఇక వెంటనే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు, ఇక ఈ పెళ్లి సంబంధం నువ్వే తీసుకొని వచ్చినట్టున్నావు కదా చక్రధర్. కాకపోతే బావగారు, వాళ్ళకు మీరు అన్ని నిజాలు చెప్పాలి కదా. పాపం బిజినెస్లు ఉన్నాయనుకొని బిజినెస్ కలుపుకుందామని సంబంధం కలుపుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళు నిజాలు చెప్పుకోకుండా అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే ఇలానే ఉంటుంది. చూడు పార్వతి, ఈ వయసులో నువ్వు మారిపోయావేమో, అందుకోసమే ఈ షష్టిపూర్తి కార్యక్రమం జరిపిస్తున్నావేమో అనుకున్నాం. కానీ నీ అసలు బుద్ధేంటో ఇప్పుడు బయటపడింది. కాబట్టి ఇక నేను నిన్ను కూడా నమ్మను. మన అమ్మాయి పెళ్లి విషయం కూతురుగా తండ్రిగా నాకు ఒక్క మాట ముందు చెప్తే నీకేమవుతుంది? మంచి చెడ్డ అన్నీ వాళ్ళతో ముందే మాట్లాడి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చే లేకుండా చేసుకునే వాళ్ళం కాదా? కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, తండ్రి ప్రణతికి అన్నయ్యలు ఉన్నారు, వదినలు ఉన్నారు, ఏ ఒక్కరికి చెప్పుకోకుండా నీ ఇష్టానికి పెళ్లి చూపులు చేసేసి ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం అనుకున్నావా? అలాంటప్పుడు మేమందరం ఎందుకు? నువ్వు ఒక్కదానివే కూర్చొని జరిపించుకోవాల్సింది కదా. పదమ్మా వెళ్దాం. నేను ప్రేమతో షష్టిపూర్తి కార్యక్రమం జరిపించుకుందామని వచ్చాను, కానీ షష్టిపూర్తి కార్యక్రమం అనేది ఒక పెద్ద అబద్ధము, కుట్ర, మోసం అని తెలిసిన తర్వాత ఇక్కడ క్షణం కూడా ఉండాలని నాకైతే అనిపించటం లేదు అని మెడలో ఉన్న పూలదండను పార్వతి ముఖం మీద ఇసిరి కొట్టి పదండి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి భరత్, ప్రణతి, అక్షయ్ వీళ్ళందరూ కూడా తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇక పార్వతి నట్టింట్లోనే కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇక అబ్బాయి వాళ్ళే రాజేంద్ర ప్రసాద్ వాళ్లకు ఆస్తులు బిజినెస్లు లేవు అని వెళ్ళిపోవటంతో ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఇక ప్రణతి నేను భరత్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి వాళ్ళ నాన్నతో కూడా చెప్పేస్తుంది కదా. అయితే ఇక ఇంటికి అందరూ వెళ్తారు. ప్రణతి భరత్లు మాత్రం ఈ ఇంట్లోనూ ఉండరు, ఆ ఇంట్లోనూ ఉండరు. ఇదేంటిది, ప్రణతి భరత్లు బయలుదేరారు కదా, రాలేదేంటి అని అవని ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ టెంపుల్కి అయితే వెళ్తారు. టెంపుల్కి వెళ్ళిన ప్రణతి భరత్లు పెళ్లి చేసుకొని తాళి కట్టించుకొని తిరిగి ఇంటికి రాబోతున్నప్పుడు కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక